పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం. ఈరోజు వీకెండ్ 31st ఆగస్ట్. సో మనకు స్టాక్ మార్కెట్లని, కమోడిటీ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇంటర్నేషనల్గా అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఎంసీఎక్స్ అయినా సరే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. బట్ ఎస్టర్డే మనకు ఆగస్ట్ ఎండింగ్ సెటిల్మెంట్ క్లోజ్ అయింది కాబట్టి భారీగా మార్కెట్లో సిల్వర్ ప్రైజెస్ మాత్రం తగ్గాయి. దాదాపు 1700 రూపీస్ తగ్గడం మనం చూస్తున్నాం. ఓన్లీ ఎంసీఎక్సే కాదు, ఈవెన్ స్పాట్ మార్కెట్లో కూడా మనకు తగ్గడం చూస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే సెటిల్మెంట్ వల్ల వాలటిలిటీ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం కూడా కనిపించింది. సో సిల్వర్ అయినా సరే, గోల్డ్ అయినా సరే తగ్గింది. బట్ గోల్డ్ అంతగా తగ్గలేదు, అరౌండ్ 250 రూపీస్ పర్ తులా తగ్గడం చూస్తున్నాం. బట్ సిల్వర్ మాత్రం భారీగా తగ్గడం చూస్తున్నాం, ఇంటర్నేషనల్గా అయినా సరే, ఇండియా అయినా సరే. సో సెటిల్మెంట్స్ అంతా అయిపోయాయి. సో మండే నాడు కూడా ఈ సెటిల్మెంట్ యొక్క వీక్నెస్ మనకి ఇంకా కనిపించే అవకాశం కూడా కనబడుతుంది. ఈటీఎఫ్ కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం మండే నాడు కనబడుతుంది. సో ఈ డిప్ని మనం ఒక బ్యూటిఫుల్గా అక్యుములేషన్కి వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అప్ ట్రెండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. గోల్డ్ అయినా సరే, సిల్వర్ అయినా సరే అప్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వాలటిలిటీ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సెటిల్మెంట్లో మంచి కరెక్షన్స్ వచ్చాయి. బట్ మేజర్ సపోర్ట్స్ గోల్డ్లో మాత్రం పడలేదు. ఇంటర్నేషనల్గా అయినా సరే, ఇండియన్ మార్కెట్లో అయినా సరే గోల్డ్ ప్రైజెస్ మాత్రం మంచి సపోర్ట్ లెవెల్స్కి వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. సో బులియన్ మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఎంసీఎక్స్లో ఎలా ఉన్నాయి, బుల్లిష్నెస్ ఇంకా మెయింటైన్ చేస్తుందా రియల్గా అనేది మనం చూస్తాం. అండ్ అనౌన్స్మెంట్ పరంగా కూడా మేజర్గా అనౌన్స్మెంట్స్, ఇన్ఫ్లేషన్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఏదైతే గోల్డ్ని, సిల్వర్ని ప్రభావితం చేస్తున్నాయో అవి కూడా అయిపోవడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మేజర్గా వాలటిలిటీ మాత్రమే ప్రైజెస్ని రియాక్ట్ చేసే అవకాశం కనపడుతోంది. రండి ప్రైజెస్ ఏంటి చెక్ చేస్తాం. ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైజెస్ చూస్తే మనకు 2480 మేజర్ సపోర్ట్. ఈ 2480ని బ్రేక్ చేయలేదు. జస్ట్ ఈ లాస్ట్ 4 క్యాండిల్స్ మనం గమనిస్తే ఈ గోల్డ్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ ప్రైజెస్లో ఓన్లీ సైడ్ వేస్ యాక్టివిటీ మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్, ఫోర్త్ టాప్, ఫిఫ్త్ టాప్, ఆల్మోస్ట్ 5-6 టాప్స్ ఫార్మేషన్ వచ్చింది. అంటే ఇది $27 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనకు క్లియర్గా లాస్ట్ 10 డేస్లో కనబడుతుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ అనేది ఒక మేజర్ అనౌన్స్మెంట్ వస్తే, లేదంటే మేజర్ అక్యుములేషన్, టెక్నికల్గా అక్యుములేషన్ వస్తే మాత్రం ఈ లెవెల్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు పొజిషనల్గా టార్గెట్ $2600 గోల్డ్ ఇంటర్నేషనల్లో వెళ్ళే అవకాశం ఉంది. బట్ హవెవర్ కరెంట్గా లాస్ట్ 1 మంత్లో హ్యూజ్ మూవ్మెంట్ మనం గోల్డ్లో చూసాం. కాబట్టి ఈ ట్రిపుల్ టాప్, ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్ క్రాస్ అయ్యి మేజర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ మనం చూస్తున్నాం. ఒక బ్రాండ్ రేంజ్ చూసుకుంటే 2480, 2530 రేంజ్లో ఉండే అవకాశం ఉంది. సో ఇదే విధంగా మన ఇండియన్ గోల్డ్ ప్రైస్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. మనం ఇండియన్ గోల్డ్ చార్ట్ కూడా చూడండి, క్లియర్గా ఇంటర్నేషనల్ చార్ట్ ఎలా ఉందో ఇండియన్ గోల్డ్ చార్ట్ కూడా అలాగే కనపడుతుంది. సో మనకి ఇక్కడ 71,000 బాటమ్ సైడ్, 71,800 అప్ సైడ్, ఇక్కడ మల్టిపుల్ టాప్స్ ఫార్మేషన్ వచ్చాయి. అంటే ఒక 700-600 రూపీస్ రేంజ్లో గోల్డ్ సిల్వర్ మూమెంట్ ఇచ్చింది. సో ఈ రేంజ్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఈ వాలటిలిటీ చేత, ఈ సెటిల్మెంట్ చేత మనకి ఏమైందంటే గోల్డ్ ప్రైజెస్ కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి దాదాపుగా 71,000, 71,100 లెవెల్ దగ్గర మనకు ఎంసీఎక్స్లో సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. ఇది సెప్టెంబర్ కాంట్రాక్ట్. సో సెప్టెంబర్ మంత్ వచ్చేసింది కాబట్టి మనకి సెప్టెంబర్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో బాటమ్ సైడ్ 70,600 ఒక మేజర్ సపోర్ట్. బట్ 70,600 ఎంసీఎక్స్లో గుర్తుపెట్టుకోండి, అంటే దాదాపుగా ఒక 500-600 రూపీస్ కరెక్షన్ వస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కనబడుతుంది. సో ఈ వాలటిలిటీ మనకు 71,000, 71,600 రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు నెక్స్ట్ వీక్లో ఇలాంటి ప్రైస్ లెవెల్స్ వస్తే మనకు మంచి ఎంట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది.
సో 70,600 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి అది డబుల్ టాప్ ఫార్మేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి అక్కడ మేజర్గా సపోర్ట్ తీసుకొని 71,800 వరకు వెళ్ళడం మనం చూసాం. సో 70,600 గుర్తుపెట్టుకోండి ఎంసీఎక్స్ లెవెల్లో. ఇట్స్ అ వెరీ గుడ్ లెవెల్ సపోర్ట్గా మనం చూడొచ్చు. అక్కడ మనకు బుల్లిష్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సో మైనర్ సపోర్ట్ అనేది 71,000, 71,100 జోన్స్లో ఉంటే ఒక గుడ్ సపోర్ట్ మాత్రం 70,600లో క్లియర్గా ఉంది. అండ్ మేజర్ అనౌన్స్మెంట్స్ కూడా లేదు. బట్ సెకండ్ వీక్లో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేటు తగ్గించే అవకాశం చాలా ఉంది కాబట్టి అది బుల్లిష్ ఇన్ఫర్మేషన్గా మనం చూడాలి. సో మేబీ ఫస్ట్ వీక్లో కొంత వీక్నెస్ కనిపించడం మనం పికప్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనకు ఒక్కసారి ఆ బాటమ్ లెవెల్ ఫార్మేషన్ వచ్చేసింది అనుకోండి, డిమాండ్ వస్తుంది, అలాగే ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ రెండు మనకు గోల్డ్ ప్రైజెస్కి పాజిటివ్ ఇంటరాక్షన్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు బాటంలో బయింగ్ చేసుకునే పరిస్థితి మనకు గోల్డ్లో కనబడతా ఉంది. అదేవిధంగా మనకు స్పాట్ మార్కెట్లో కూడా మనం గమనిస్తే దాదాపుగా 74,000 పర్ తులా అండ్ 74,100 పర్ తులా వరకు వెళ్ళిన గోల్డ్ ఇప్పుడు 73,700 లెవెల్స్కి వచ్చింది. అంటే దాదాపుగా 250 to 400 రూపీస్ రేంజ్లో మనకు హయ్యర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్లో చూస్తున్నాం. సో ఇది స్పాట్ మార్కెట్. ఈరోజు మార్కెట్ క్లోజ్, అందుకే మనకు స్పాట్ మార్కెట్లో కూడా ప్రైజెస్ చేంజ్ అవ్వట్లేదు. బట్ ఈరోజు సాటర్డే మనం గోల్డ్ కొనాలనుకున్నా కానీ కొనొచ్చు. మన మార్కెట్ వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇదే ప్రైస్ మీద మనకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏముందో దాని బేస్ మీదనే మనకు గోల్డ్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఎప్పుడైనా సరే గోల్డ్ కొన్నప్పుడు ఒక్కసారి capsgold.in వెబ్సైట్కి వెళ్ళి అసలు స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని షాప్స్ వాళ్ళు గోల్డ్ ప్రైజెస్ క్యాప్స్ గోల్డ్ రేట్ కన్నా చాలా ఎక్కువలో ఇవ్వడం జరుగుతుంది. మనం అడిగినప్పుడు ఒక్కోసారి ట్యాక్స్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ఒక్కోసారి మనం కొనే క్వాంటిటీ వలన వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారో తెలీదు. బట్ మనం కొంతవరకు నెగోషియేట్ చేయడంలో తప్పు లేదు. మనకు 73,700 పర్ తులా రేట్, ఇది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్. బట్ మీరు బిస్కెట్ కొంటే ఆ ప్రైస్ ఈ ప్రైస్తో కంపేర్ చేయాలి, ఎందుకంటే ఇది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్. బట్ మనం ఆర్నమెంట్ కొంటే మాత్రం అది 22 క్యారెట్ ఉండొచ్చు, 18 క్యారెట్ ఉండొచ్చు, 14 క్యారెట్ గోల్డ్ ఉండొచ్చు. సో ఆ బేసిస్ మీద మనకు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మాత్రం దీనికన్నా చాలా తక్కువ ఉంటుంది, దాదాపుగా 10% వేరియేషన్ ఉంటుంది. సో మీరు ఈ ప్రైస్ని 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేయకూడదు. చేస్తే మీరు చాలా మోసపోయిన వాళ్ళు అవుతారు. సో మీరు కొనే ఆర్నమెంట్ మాత్రం జనరల్గా మినిమం 22 క్యారెట్ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మీరు డైమండ్స్ ఆర్నమెంట్స్ కొంటే మాత్రం 14 క్యారెట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఎన్ని క్యారెట్లో చెక్ చేయండి. 24 క్యారెట్ ప్రైస్ మాత్రం ఇది. సో 22 క్యారెట్ అంటే దాదాపుగా ఒక 10% ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద మీరు మోసపోకుండా కరెక్ట్గా మీరు నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. షాప్ కీపర్స్ కూడా జనరల్గా మీకు సరి అయిన ప్రైజే చెప్తారు. బై మిస్టేక్ ఏదైనా డిఫరెన్సెస్ వస్తే మాత్రం మీరు కొంత నెగోషియేట్ చేయండి, లేదంటే డిస్కస్ చేసి చూపించి చేస్తున్న తప్పుని ఐడెంటిఫై చేస్తే మీకు బెటర్ ప్రైస్ వచ్చే అవకాశం మాత్రం గోల్డ్లో ఉంటుంది. సిల్వర్ చూడండి, భారీగా పడ్డది సిల్వర్. మనకు ఈటీఎఫ్లో పెద్దగా పడలేదు. ఎందుకు అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ మనకు 330 వరకే ట్రేడింగ్ అవుతుంది ఎన్ఎస్సి మార్కెట్లో. సో అప్పటికి సిల్వర్ ప్రైస్ పడలేదు కాబట్టి ఈటీఎఫ్లో మార్పు లేదు. మీరు మండే నాడు చూడొచ్చు, సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ మాత్రం దాదాపుగా 85 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ₹1.40 పర్ యూనిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న సిల్వర్ ప్రైజెస్ ఈవినింగ్లో కరెక్షన్ వచ్చాయి కాబట్టి మనకి ఈటీఎఫ్ అనేది మండే నాడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిల్వర్ ఎంసీఎక్స్ ప్రైస్ వస్తే మనం చూడొచ్చు, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ 84,000 లెవెల్స్ దగ్గర కనబడుతుంది. సో 84,000, 84,300 జోన్లో ఒక డిమాండ్ వచ్చే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ సపోర్ట్ 82,400 అండ్ ఫైనల్ సపోర్ట్ 80,800 దగ్గర మనకు సపోర్ట్ సిల్వర్లో కనపడుతుంది. సిల్వర్ ఈజ్ వెరీ రియాక్టివ్ అండ్ వెరీ స్పెక్యులేటివ్ ఆల్సో. సో మేజర్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరనే మీరు కొనే ప్రయత్నం చేయాలి. మేజర్ సపోర్ట్స్ అంటే మనకు దాదాపుగా 82,700 అండ్ 80,700 లెవెల్స్లో ఉంది. సో ఈ రియాక్షన్ జోన్లో మనకు మంచి ప్రైస్ వస్తే మాత్రం మన రిక్వైర్మెంట్ ఉంటే ఆ లెవెల్స్లో మనం బై చేసుకోవడంలో తప్పేం లేదు.
సో మీరు కూడా తగిన అనాలిసిస్ చేసి తగిన ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు సిల్వర్ గోల్డ్ పర్చేజ్ ఆలోచన చేయొచ్చు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. మీరు తగిన అనాలిసిస్ చేసి పర్ఫెక్ట్ ప్రైస్లో కొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ సెలవు.